ఇందులో పనిచేసే అవుట్ సోర్స్ ఉద్యోగి కృష్ణ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు రాధాకృష్ణ ఫస్ట్ ర్యాంక్. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి. నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా? ఇది కనిపిస్తా ఉంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒకే వ్యక్తి స్కామ్ ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒక మెరిట్ తో ర్యాంక్ సాధించారు అని మీరు భావించుకుంటే ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, నిజంగా మెరిట్ తో ర్యాంక్ సాధించాలని మీరు భావించుకుని చేశారు. అతని ఐటీ సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా చూపించుకోవాలి. మెరిట్ లిస్ట్ లో మార్పులు నిజంగా ఈ క్యాండిడేట్ కైనా అతని ఐడి కార్డు అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశాడు, అతని డేటాను తొలగించాడు, కాల్ లెటర్ ఎందుకు పంపలేరు, క్వశ్చన్స్ మనిషి కోర్టుకు వెళ్ళాడు, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మూడు అతని వివరాలను మాయం చేయడం, దీని మొత్తం పేపర్ ఇంకా ఎంత గతిలేకపోయింది, ఇవన్నీ కూడా కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు. మెరిట్ లిస్ట్ నుంచి ఆ క్యాండిడేట్ డేటాను మాయం చేసి కాల్ లెటర్ ఇవ్వకుండా తెలుసుకోండి. ఎలా ఆలోచించాలి? ఆయన కోర్టుకు పోయినారు, ఇలా చెవులు పెట్టుకుంటూ పేపర్ నీళ్లు దాచిపెట్టడానికి ఉద్యోగాలకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా మెరిట్ వచ్చాయో వీళ్ళకి తెలుసు కాబట్టి వారు ఓపెన్కి వస్తారా, ఓపెన్కి రారా, లేదా రిజర్వేషన్కి వస్తారా లేదా అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి, వర్టికల్ రిజర్వేషన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎన్ని యూనివర్సిటీ పోస్టులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, స్పోర్ట్స్ కోటా కింద, దివ్యాంగుల కోటా కింద, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, మరి ఇవన్నీ ఉండగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ర్యాంకులు రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకి వస్తారో వారి ర్యాంకు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళకి ఇష్టం 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదు అంటే దాని అర్థం సర్టిఫికేట్లను జెన్యూన్ గా ఉన్నాయి అని చెప్పి రుజువు అయిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఎవరి కోసం మనం డ్రాప్ చేశాడు. ఆశ్చర్యం తెలుసా, వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయ్యి సరైనది అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి అని ఒకటైతే, రిజెక్ట్ లిస్ట్ లో కూడా మీరు పేరు లేదు.
రిజెక్ట్ చేసుకోవడం లేదు. ఇది దగగా అడుగుతా ఉన్నా, ఇది మోసడి అడగా అడుగుతా ఉన్నా, ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడేమంటారు, ఇప్పుడేమో కాల్ లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదు అంటున్నాం. ఇప్పుడు మీరు వర్ణిస్తున్న అప్పుడే తీసుకోవాలని అడుగుతాను. నువ్వేమో 1:5 లేదా 1:3 మనం ఇంకొక పిలిచి ఉంటే సరే మీరు చెప్పేది కరెక్ట్ ఏమో మేము అనుకోండి. నువ్వు 1:1 పిలిచి సర్టిఫికెట్లన్నీ జెన్యున్గా చెప్పి తేలిన తర్వాత నువ్వు ఉద్యోగాన్ని తీరన్నా, రిజెక్ట్ ఇస్లామే పెట్టడన్నా. నిజంగా 1:1 పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే ధనం వేయడం కాదని అడుగుతాను. అన్ని సర్దుబాట్లు అన్ని జీవులు చూసిన తర్వాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్ అన్ని చూసిన తర్వాతనే 1:1 పిలిచి సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగున్నా కూడా ఉద్యోగం రాలేదు. మన సర్దుబాటు జరిగింది అంటే ఎవరి కోసం జరిగింది? మళ్ళీ సర్దుబాటు అంశం ఎందుకు వచ్చింది? తన రాష్ట్రంలో 2020లో విత్ రిగార్డ్ టు రిజర్వేషన్స్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అది కూడా కన్సిడర్ చేసిన తర్వాతనే చెప్తున్నారు, మళ్ళీ సర్దుబాటు అంటున్నారు. మరి ఎవరి కోసం సర్దుబాటు చేస్తారు? పూర్వకాడు ముందుకెళ్ళి ఇప్పుడు చెప్పబోయే మరీ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ కోట. అది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోట వింటే అసలు ఎందుకు నిలబడుతుంది. మా పక్కన వెళ్ళాలి నేషనల్ 1:1 పిలిచినారు కాల్ లెటర్. 1:1 నేషనల్ 1:1 పిలిచినారు కాల్ లెటర్. 1:1 కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికెట్ వెరిఫై ఉద్యోగం వల్ల నా పక్కన కూర్చోండి. అప్పుడు చెప్తా, ఇంట్రెస్టింగ్ ఎందుకు చెప్తా. స్పోర్ట్స్ కోట అన్నది మన దుర్గాయితే మొదటి ఏంటో తెలుసా? యాక్చువల్గా నేషనల్ గేమ్స్ హైదరాబాద్, విశాఖ డిఎస్సీ పొందలేదు పెరుగుతామని చూస్తున్నాం. సో ప్రతిరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యువల్ స్పోర్ట్స్, యూత్ స్పోర్ట్స్ కలకత్తా ఫస్ట్ డే 3 గోల్డ్ మెడల్స్. ఇలా రకరకాల ఒకవేళ ఏమైనా పక్కన ఇద్దరు కూర్చోండి. ఇప్పుడు చెప్తా, స్పోర్ట్స్ కోట అనేది ఇంకో పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉన్నవారికి సరే మనం ఎక్కడ చూసినాం, ఏ రకంగా కాళ్ళ నుంచి పక్కన పెట్టుకున్నారు అనేది మనం ఎలాగో గమనిస్తానే ఉన్నాం. ఏ రకంగా స్కామ్లు జరుగుతామనేది చూసినాం. సో ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోట అనేది స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతాము అనడానికి నిదర్శనం. జీవో నెంబర్ 4 అని ఇచ్చినారు, జీవో నెంబర్ 47 అని ఇంకో జీవో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కామ్. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కామ్ ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడు జరగని విధంగా స్పోర్ట్స్
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు బిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల, హిస్టరీలో ఎక్కడ జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే ఇంతకుముందు అంటే జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా బిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలి. అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా బిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని లేకుండా జీవో ఇచ్చిన చదువుబాబు నాయుడు గారు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ కోసం ఎందుకు అనేది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జరగదు, గతంలో ఎక్కువ జరగడం చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులందరూ కూడా బిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఒక బ్యాక్ డోర్ పెట్టి ఆ బ్యాక్ డోర్ ద్వారా వాళ్ళని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసింది. దీనికోసం కొత్త జీవో తీసుకొచ్చినది. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉంది ఒకసారి గమనించినట్టయితే జీవో నెంబర్ 74 ఒకసారి చూడండి. గమనించినట్టయితే గతంలో బిఎస్సి పరీక్షలు ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్గా నాకు రాసిన చూడండి. విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. దట్ ఈస్ బిఎస్సి పాస్ కావాలి అని ఆ జీవోను రద్దు చేసి ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చాం. ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఏం కనిపిస్తుందంటే స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% పెంచినది. అసలు బిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవో తెచ్చారు. రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా హిందీ, మ్యాథ్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు బిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. దీనికి ముందుగానే ఈ జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకొక స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత బిఎస్సి పరీక్ష ఎలా రాయాల్సిన వల్ల ఉద్యోగం వచ్చిన తర్వాత నిరుపాధిగా డిగ్రీ కూడా సాధించుకునేదానికి 5 ఏళ్ళు టైం ఇచ్చినారు. పోస్టులకైతే ఇంకా కొన్ని పోస్టులకైతే మీకు డిగ్రీ కూడా అవసరం. బిఎస్సి ఎగ్జామ్ ఎలాగో లేదు, బిఎస్సి ఎగ్జామ్ ఎలాగో రాయాల్సిన పనుల, డిగ్రీ కూడా రాయాల్సిన పనుల 5 ఏళ్ళు టైం ఇస్తే 5 ఏళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు డిగ్రీ పాస్ కాదు కొన్ని. ఇంకా ఇది కూడా మూడు ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం అంతే కదా. నా ముందే నా పక్కన వెళ్ళి ఉన్నాడు. అట్లీస్ట్ గౌరవం ఎస్టీ పోలవరం, షెడ్యూల్ ట్రైబ్ పోలవరము, ఆర్చరీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇలా కదా. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫోన్ కింద మార్చింది స్పోర్ట్స్ కోటా పేరుతో. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు లేవు, కూడా లేవు.
కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. కేవలం ఆటల్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, పాల్గొంటే చాలు, పాల్గొనే సర్టిఫికెట్ ఉంటే చాలు. ఉద్యోగాలు ఇచ్చేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గవర్నమెంట్, అక్కడ కూడా మెడల్ అవసరం ఉన్నాయి, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీస్ తరఫున పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్లతో ఉద్యోగం ఇచ్చినారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇది బాగుంది, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం. పాల్గొన్న సర్టిఫికెట్ కూడా వీళ్ళు ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎవరు విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్ 38 మందికి, ఫెన్సింగ్ లో 13 మందికి పాల్గొనేందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు ఏదండి భలే ఇంట్రెస్టింగ్ కదా, ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు తెలుసా? మన టీడీపీ ఎనిమిది ఆంధ్రాల కోసం కూడా వెళ్తున్నాం. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరు తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడని ఎంపీ కావాలి. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్ ఇస్తారు, వీళ్ళే దాన్ని ఆథెంటికేట్ చేస్తారు, ధృవీకరిస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలి. వన్ కాన్వెంట్ కూడా 9 తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేస్తాడు, గోల్డ్ మెడల్ చేస్తాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని పొరపాటు చేసినాడని అంటారు. గోల్డ్ మెడల్ వచ్చిన సిల్వర్ ఎందుకు కాస్తాడే? ఆయన ఎందుకంటే ఆయన పాల్గొనడానికే ఇస్తున్నాం. ఇక్కడ మెడల్ వచ్చిన 50 మెడల్ అయితే మెడల్ అయితే వచ్చింది, మెడల్ అయితే వచ్చింది, పాల్గొనడానికే ఇస్తున్నాం ఉద్యోగాలు. అదే ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ, ఇదేమో నేషనల్ గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ అప్లోడ్ చేసి 20 మంది అప్లోడ్ చేసి అదే అనుకుంటాం. 50 మంది అయితే వచ్చింది కదా, వచ్చిన గురించి నా పక్కనే కూర్చోవాలి. ఎక్కడికి అన్యాయం ఇది? కుమార్ అధ్యక్షుడంట, జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడరుడు, ఇంకోటి ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్ ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదని అడుగుతాము. క్రీడాకారుల పేరుతో మీరు చేస్తా ఉన్నది స్కామ్ కాదని అడుగుతా ఉన్నా, మోసం కాదని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెచ్చినాడు. ఇది బాగా ఆశ్చర్యం. ఫస్ట్ వాళ్ళ అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెచ్చినాడు. అంటే బిఎస్సీ పరీక్షలో రాయాల్సిన అవసరం లేదు,
నువ్వు పాల్గొన్న చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాను అని గేట్ తెచ్చినాం. గేట్ తెచ్చిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపిస్తున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25, 56 వాళ్ళ గేట్ మూసేసినాం. అంటే పాత జీవోలు వాళ్ళు రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకుముందు ఇచ్చిన జీవో 4 రద్దు చేసింది. జీవో నెంబర్ 56 ఇంతకుముందు ఇచ్చిన జీవో నెంబర్ 47 రద్దు చేస్తుంది. అంటే గేట్ ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపల పంపిస్తారు. మళ్ళీ వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్ క్లోజ్. పాత జీవో రద్దు, కొత్త జీవో పిక్చర్ పెట్టి ఈ స్కామ్ లేకపోతే ఏం స్వామి ఇది? నీ గుడ్డు గుడ్డు జీవో వేస్తున్నావు, నీ గుడ్డు గుడ్డు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ గుడ్డు గుడ్డు రద్దు చేస్తున్నావు. ఫస్ట్ జీవో నెంబర్ 447తో గేట్ పెడుతున్నాం. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం దానికన్నా ముందు జీవో నెంబర్ 74 రద్దు చేసింది. లోపల పంపించాం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ చేంజెస్, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 4 చేంజ్ రద్దు, జీవో నెంబర్ 56, జీవో నెంబర్ 47 రద్దు. గేట్ మూసేది. అర్థమైంది? మీరు అభిప్రాయం చదువులో అయ్యా, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఎందుకు రద్దు చేసిన? అంత మంచి జీవోలు అనుకుంటుంటారు. అంత మంచి జీవోలను అనుకోవాలంటే నువ్వు జీవో నెంబర్ 4, 47 నువ్వు ఇచ్చిన జీవోలు ఎందుకు రద్దు చేసిన? ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను కనుక ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలలో ఏమిటో తెలుసా? ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ తరఫున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉంటే పార్టిసిపేట్ పాల్గొన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ తరఫున పార్టిసిపేట్ చేసి 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళ పథకాల చెప్పుకోలేదు, టోర్నమెంట్లలో విజయం లేదు, కేవలం పార్టిసిపేట్ చేసినారు. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లో ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీకి ఈసీలలో వీళ్ళు మంచిగా అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికేట్ తెప్పించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగవేమ యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికేట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మంది టీచర్ ఉద్యోగాలు, 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 26 మంది. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొనే, వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసుకుని 86 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో
59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడిపించాడు. గెలుపుతో సంబంధం లేకుండా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరీక్ష రాకపోయినా పర్వాలేదు. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియో సార్ సరే సార్ అయితే రేపు 10 గంటలకు వచ్చేస్తాం సార్. వచ్చి కాల్ చేస్తాం సార్ నెంబర్కి. సార్ నాకు అర్థం సార్. అంటే నేను ఒకసారి చెప్తే నేను ఒకసారి అడిగి చూసుకుంటాను సార్. నేను అందుకని అడుగుతున్నాను సార్. అవును సార్. వచ్చేసి మాట్లాడేటప్పుడు 15 లక్షలు వస్తుంది. ఎంతంటే పెట్టలేదండి. చేద్దామంటే చేద్దాం. సరే సరే ఓకే అండి. అలాగే చెప్తున్నాను. నా చెల్లి చెప్తున్నాండి. చూస్తుంటానండి సార్. మా ప్రజెంట్ కొత్త చూసుకుంటా సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపల డీసీగా పెట్టుకుంది. ఒక క్యాండిడేట్ తో బేరసారాలు చేస్తున్న వీడియో. ఈ వీడియో బయటకు రాగానే తూర్పు మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పెట్టేశారు. ఈ వీడియో బయటికి రాగానే తూర్పు మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి చూడండి ఒకసారి. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఒకసారి మీరు చూస్తే వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెడతాను పోలీసులకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలంలో చూస్తే కింద ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలం ఒకసారి మీరు గమనిస్తే దాంట్లో ఏమని రాస్తారు? ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట.
ఆలస్యమైన కాలంలో దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషిది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలుతా ఉంది కదా. స్పోర్ట్స్ కోటాలో వ్యవహారం కనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పక్క ఎమ్మెల్యేని ఎంపీలు డీల్ చేస్తాం వేరే విషయం. కోనారాయణ కుమార్ దగ్గర నుంచి ఎంపీ భరత్ దగ్గర నుంచి వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వాళ్ళే సర్టిఫికేట్ చేయడము, వాళ్ళే అథెంటికేట్ చేయడము, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించడము. ఒక పక్క ఎంపీలు ఎమ్మెల్యేలు డీల్ చేస్తామని వేరే విషయం. వీళ్ళు కూడా ఒక ఉదాహరణ. అయితే అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, బలమైన శిక్షలు పెట్టి గట్టిగా విచారణ చేయకపోగా కేవలం స్టేషన్ పేరు ఇచ్చి పంపించినారు. స్టేషన్ పేరు ఇచ్చి పంపించేసినారు. అది అంతకన్నా దారుణం, ఆశ్చర్యం. అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉంటుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజ్ మైండ్. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి విధంగా. 1995 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో BED పేపర్ లీక్. లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు DSC టీచర్ రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. DSC మొదలుపెట్టింది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జెన్జీ వార్. ఢిల్లీ కేంద్రంలో ఏ రకంగా అయితే జరిగిందో అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జగన్ గారు వివరంగా వివరించారు. దాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మన యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే DSC 2025 స్కామ్ పై CBI విచారణ చేపించాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా DSC లీకేజ్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల హామీ ప్రకారం ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పారు. నేటికి 2 ఏళ్ళు గడిచిన ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. అవి కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ జెన్జీ డిమాండ్. DSC ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాల్సింది ఒక DSC ఆఫీసర్, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ తయారు చేయాలి. కానీ ఈ యొక్క DSCని కేవలం అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేత ఈ యొక్క పేపర్ను తయారు చేయించారు అని చెప్పేసి ఇది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. నెక్స్ట్ మరి పేపర్ ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వ్యక్తి నవీన్కి మొదట ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ లో
నెంబర్ 1 గా నవీన్ చూపించారని జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి రెండవ మెరిట్ లిస్టు విడుదల చేసినప్పుడు నవీన్ పేరు లేదు. దీంట్లోనే మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామినేషన్ లో ఏ విధంగా మోసం చేసిందో అర్థమవుతా ఉంది. నెక్స్ట్ దీంట్లో కొన్ని జీవోలు 2012 డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి జీవో చూస్తే దాంట్లో స్పోర్ట్స్ కోటాకి 2% ఉండేది. మరి దాన్ని 3% పెంచుతూ 2025లో ఒక జీవో తెచ్చారు. అది కూడా రెండో జీవో. మరి మూడో జీవో తెచ్చి మొదటి జీవోని రెండో జీవోని 2%, 3% కట్ చేస్తూ మళ్ళీ ఇంటర్ చదివినటువంటి వారు డిఎస్సి ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా డిగ్రీ చదువుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు కల్పిస్తూ మూడో జీవోని తీసుకొచ్చి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో కానీ డిఎస్సి ఎగ్జామినేషన్ లో కానీ ఈ రకంగా మోసం చేశారని తెలిపేటువంటి 3 జీవోలు. నెక్స్ట్ ప్రధానంగా స్పోర్ట్స్ కోటా. ఇందాక జగన్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఈ స్పోర్ట్స్ కోటాలో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే జాయిన్ అవుతే చాలు అనేటువంటి సర్టిఫికేట్స్ ని మరి ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి ఆంధ్ర వలస ఎమ్మెల్యే గారు పైన కనిపిస్తున్నటువంటి కోన రవికుమార్ గారు 39 మందికి సాఫ్ట్ బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క తోడలుడు. మరి భరత్ గారు ఆయన జూడో అకాడమీకి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఒక 39 మందికి స్పోర్ట్స్ అప్లికేషన్ ఇచ్చారు. వీరు ఇచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా మరి డిఎస్సిలో ఉద్యోగాలు కల్పించారు ఈ కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ ఇందాక జగన్ గారు చూపించినటువంటి ప్రెస్ మీట్ లో మరి పక్కనే కూర్చున్నారు మన జాతీయ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి దొంగయ్య గారు. ఈయనకైతే మరి 1:1 ఇంటర్వ్యూలో కూడా అతన్ని తీసుకున్నారు. కానీ ఈ ఇంటర్వ్యూకి రాలేదని చెప్పేసి ఆయనకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోలేదని చెప్పేసి ఆయనకి ఉద్యోగం కాకుండా చేశారు. ఆయన మరి గోల్డ్ మెడలిస్ట్ భారతదేశంలోనే అనేక జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి దొంగయ్య గారు. ఆయనకి కూడా డిఎస్సిలో జాబ్ రాలేదు. నెక్స్ట్ ఇందాక చూశారు వీడియో, ఈ యొక్క డిఎస్సి యొక్క జాబుల్ని ఏ రకంగా అమ్ముకున్నారు అనేది ఇందాక వీడియోలో చూశారు. దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో పెట్టుకొని వాట్సాప్ కాల్ ద్వారా మీకు జాబ్ కావాలంటే ఎంత రేట్ అనేటువంటి మాట్లాడినటువంటి ధోరణి చూసాం. ఆ ధోరణి పట్టుకొని ఎవరు అన్నోన్ పర్సన్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ నామమాత్రంగా ఎఫ్ఐఆర్ కట్టి కనీసం దానికి బాధ్యులైనటువంటి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేసినటువంటి పరిస్థితిని చూసాం. అదిగోటి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా రైట్ సైడ్ లో వేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే 12 త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్ 8,400 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. 2024 జనవరి మార్చి త్రైమాసికంతో కలిపి 9,100 ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు 9,100 కోట్ల రూపాయలతో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం చెల్లించినట్టు పేర్కొన్న మొత్తం 2,900 కోట్లు. మరి మిగులు వసతి దీవెన బకాయి కానీ ఇవ్వవలసిన మొత్తము ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 2025 ఏప్రిల్ 2026 గాను మొత్తం 3,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ వసతి దీవెన బకాయిలు 9,500 కోట్ల రూపాయలు మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ జెన్జీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ జెన్జీ ఉద్యమ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమించి నారా లోకేష్ గారి రాజీనామా వరకు మనందరం గట్టిగా కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క జెన్జీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవిని నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి కోరుతున్నాం.
ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారికి, ఎమ్మెల్సీ రుహుల్లా గారికి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, ఆసిఫ్ గారికి, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య గారికి, వేదిక మీద ఉన్న యువతకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతి యువకులందరికీ కూడా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ జిల్లాలో అదృష్టం, స్టార్టింగు ట్రెండ్ సెట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేస్తారు, తర్వాత ఫినిషింగ్ టచ్ ఏమో మల్లారి విష్ణు గారు చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. దానికి ఉదాహరణ ఈరోజు ఈ సమావేశం. ఎలాంటి కార్యక్రమం చేయాలి, ఏ విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పనే ఒక ఆలోచన కేవలం ఈ జిల్లాలోనే కాదు, 170 నియోజకవర్గాల్లో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ట్రెండ్ సెట్ చేశారు. మరి 4వ తారీఖున విష్ణు గారు ఏ విధంగా ఫినిషింగ్ టచ్ చేస్తారో మనందరం గారు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీ అందరి గారు ఈ ముఖ్య ఉద్దేశం అర్థమే ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున గారా ప్రతి విషయంలో గారా అవినీతి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మీరందరూ గారు చూసే ఉంటారు. దాదాపుగా 52 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జరిగిన అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా యువతకి జరిగిన అన్యాయం, మేము రాగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తాం, మేము రాగానే యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఆ కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రతి ఒక్కటి గారు చెప్పిన తర్వాత ఆ ఉద్యోగాలు అమ్ముకునే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. మొత్తం వివరాలతో సహా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, మోసపోయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరిని గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టారు. ఈ రోజుకి సమాధానం చెప్పలేకపోయారు. ఈ రోజుకి వాళ్ళందరూ గారు సమాధానం చెప్పకుండా కేవలం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారే కానీ వాళ్ళు చేసిన మోసాన్ని ఈరోజు ప్రజానికానికి కాదు, మేము మోసం చేయలేదు అని చెప్పని చెప్పుకునే విధానం ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగ భృతి కానివ్వండి, ఏ హామీలు అయితే యువగలం పేరుతో నారా లోకేష్ ఆ రోజు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ ఒక్కటి గారు నిలబెట్టుకోకుండా యువతని మోసం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తాను. మీదే బాధ్యత, యువతదే బాధ్యత, జంజీ యువతదే బాధ్యత తీసుకోవాలి. ఏ విధంగా అయితే ఢిల్లీలో నీట్ పేపర్ లీక్, నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 12 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ తలొగ్గల, కేవలం యువత చేసిన పోరాటానికే ఈ దేశంలో తలొగ్గింది ఈరోజు ఈ ప్రభుత్వం అని చెప్పిన విషయం దయచేసి మీరు అందరూ గారు గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో భవిష్యత్తు ఉంటుంది, మీ చేతుల్లో ఆ పోరాటం చేసే శక్తి మీలో ఉంటుంది. కాబట్టి ఆ జంజీ యువత అంతా గారే ఈరోజు రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని దయచేసి మీరు అందరూ గారు గుర్తుపెట్టుకోండి. మీకు అండగా, మీకు తోడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మీరు చేసే పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మనందరం గారు కలిసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యువతకు చేస్తున్న మోసాన్ని ఎండగడదాం. తప్పకుండా ఏదైతే నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న లోకేష్ రాజీనామా చేసేంత వరకు గారా కలిసికట్టుగా పోరాటం చేసుకుని ముందుకెళ్దాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో యువతకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఎప్పుడు ఎవరు ఏ నాయకుడు గారు చేయలేని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఆ నాయకుడికి మద్దతు ఇచ్చే విధంగా, ఆ నాయకుడి నాయకత్వంలో మనందరం గారు ముందుకెళ్లే విధంగా మనందరం గారు చేయి పట్టుకుని నడిచి ముందుకెళ్దామని చెప్పని ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. దేవినేని అవినాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బీటెక్ విద్యార్థిని అయినటువంటి వైష్ణవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నేను ఇంటర్మీడియట్ ఇయరే పూర్తి చేశాను, ఇంకా బీటెక్లో జాయిన్ అవ్వాల.
5 months అవుతుంది నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి. ఎంసెట్ ఎగ్జామ్ రాసి 2 months అవుతుంది. 1000 మార్క్స్ వచ్చాయి. 1000 మార్క్స్కి 967 మార్క్స్ వచ్చాయి నాకు ఇంటర్మీడియట్లో. అలాగే ఎంసెట్లో 12K ర్యాంక్ వచ్చింది. అయినా నన్ను 5 lakhs కట్టి 4 years చదువుకోవాలి అని చెప్తున్నారు. నేను 2 months ఎగ్జామ్ రాసినా ఇంకా జాయిన్ అవ్వలేదు, నాకు ఇంకా సీట్ అలాట్మెంట్ జరగలేదు. ఈ లేట్ సీట్ అలాట్మెంట్కి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రిజల్ట్స్ ఇస్తామన్న డేట్ ఒకటైతే వాటిని పోస్ట్పోన్ చేసి వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసే డేట్ ఇంకొకటి. ఇంక ఈ విషయం అలా ఉంచితే ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి. ఫీ రియంబర్స్మెంట్ అసలు చాలామందికి ఇవ్వట్లేదు. ప్రభుత్వం మీద ఉన్న బర్డెన్ తగ్గించుకోవడానికి పలు కారణాలు చెప్పి ఫీ రియంబర్స్మెంట్ ఆపేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అని, 4-wheeler అని, కరెంట్ బిల్ అని. 9 years బ్యాక్ మా నాన్న 1 month లోన్ నిమిత్తం కట్టారు ఇన్కమ్ ట్యాక్స్. అది కారణంగా చూపించి ఇవాళ నాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, నువ్వు బీటెక్కి 5 lakhs కట్టి నువ్వు జాయిన్ అవ్వాలి, నువ్వు 5 lakhs పెట్టి చదవాలి అని చెప్తున్నారు. తల్లికి వందనం పడలేదు, అది అయిపోయింది అని వదులుకున్నాను. ఎంసెట్ ఎగ్జామ్ రాసి చాలా హ్యాపీగా బయటకు వచ్చా, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో చదువుకోవచ్చు అని. కానీ ఆ హ్యాపీనెస్ వాళ్ళు కొన్ని రోజులు కూడా ఉంచలేదు. ఫీ రియంబర్స్మెంట్ రాదు నీకు, నువ్వు ఇంకా డబ్బులు కట్టి చదువుకోవాలి అని. పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ స్టడీ మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది అనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రల ద్వారా ఆ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి చాలామందికి అందట్లేదు. మొదట్లో ఫీ రియంబర్స్మెంట్ జగన్ ఇచ్చిన వాగ్దానం, మేము దాన్ని నెరవేర్చమని చెప్తే ప్రభుత్వం తోడుగా విద్యార్థులు పోరాడి ధర్నాలు చేసి తిరిగి వాళ్ళ హక్కును వాళ్ళు తిరిగి తెచ్చుకున్నారు. డాక్యుమెంట్స్తో కాదు, ఒక విద్యార్థికి ఉన్న ప్రతిభని గుర్తించి వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎ రైట్. అండ్ మా రైట్ మాకు ఇవ్వాలి. మా రైట్ని మేము పోరాడి తీసుకోవడం చాలా దారుణమైన విషయం. అలా పోరాడి తీసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్పుకోవట్లేదు. బట్ వీ విల్ ఫైట్, వీ విల్ రైజ్ ద వాయిస్. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ జెన్ జీ. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ అమ్మ వైష్ణవి. మరి అందరం డిఎస్సి ఫీజు రియంబర్స్మెంట్, జగన్ ఇంకో కోణంలో విద్యార్థులను మోసం చేశారు. మరి ఆ కోణాన్ని చెప్పవలసిందిగా తమ్మన నరేష్ గారు, లోకేష్ గారు ఇంకో కోణంలో మోసం చేశారు. ఆ కోణాన్ని ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తమ్మీన్ నరేష్, విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూషన్ 48 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. కౌశలం అని చెప్పి ఈ మధ్యన నారా లోకేష్ 2024 నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్ మనకి నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి 2023లో యువగల పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఈ రోజుకి 2 సంవత్సరాలు 3 నెలలు అయినా కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకి ఇంకా ఎవరికి ఎటువంటి ఏమీ ఇవ్వలేదు. అలాగే కౌశల్యం అని ఒక పేరుతో చెప్పి సచివాలయంలో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళు ఒక షెడ్యూల్, ఎవరైతే పర్సంటేజ్, నాది MBA క్వాలిఫికేషను 95% నాది, ఎవరైతే వాళ్ళు డిస్ట్రిక్ట్ వేడిగా, స్టేట్ వేడిగా, డివిజన్ వేడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిని లిస్టు ఏర్పాటు చేసి తీయడం జరిగింది. అయితే మనకి సచివాలయంలో వెళ్ళిన ఎవరైతే అక్కడ ఉన్నవంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సిస్టమ్ ఇచ్చి వదిలేస్తున్నారు. దీని గురించి వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. లేకపోవడం వల్ల దానికి ఉన్న మెయిల్, దానికి షెడ్యూల్ ఎలా చేయాలి ఏంటి, ఫస్ట్ ఏమో మనకి చెప్పేదాళ్ళు ఇక్కడ వైఫై కనెక్టింగ్ లేదని ఒకటి చెప్తున్నారు. షెడ్యూల్ 1 మళ్ళీ టైమింగ్ మారిపోతుంది. షెడ్యూల్ 2కి వచ్చినప్పటికీ మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ షెడ్యూల్ 2 మెయిల్కి మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెయిల్కి మెసేజ్ వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాప్టాప్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. ల్యాప్టాప్తో ఉంటే మనకి ప్రైవేట్ జాబే చేసేవాళ్ళం కానీ గవర్నమెంట్ జాబ్ మనకి ఎందుకండి? ఇది లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం, ల్యాప్టాప్ కానీ మా దగ్గర ఉంటే మేము పేద మధ్య తరగతి వాళ్ళము, మా కుటుంబం, మా తండ్రి గారు వెళ్తేనే మాకు ఈరోజు జరిగే పరిస్థితి, అలాంటిది ల్యాప్టాప్ మా దగ్గర ఏ విధంగా ఉంటుంది? షెడ్యూల్ 2 అయిపోయింది, మళ్ళీ షెడ్యూల్ 3 మెయిల్ మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ మెయిల్ పంపించారు. మెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ తర్వాత షెడ్యూల్ 3 కూడా చెప్తుంటే
వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము, వస్తుంది, ఎగ్జామ్ రాయండి అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ 1.5 month అయిందండి. నేను డైలీ 15 daysకి ఒకసారి వెళ్తూనే ఉన్నాను, ఆ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూనే ఉన్నాను. దీనికి ఇంకా చాలామంది బాధ్యతలు ఉన్నారు. ఎవరైతే 48 డివిజన్లో ఇంకా ఉన్నారో ఇంకా 6 members దీంట్లో ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి. ఎటువంటి ఇవ్వలేదు. ఇందులో ఆడపిల్లలకి వస్తుంది, మగపిల్లలకి ఉంది, రెండు కూడా. ఇలాంటి నారా లోకేష్ ఇలాంటివి పెట్టి ఈ రకంగా నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేయడం జరుగుతుంది. అలాగే 2024 నుంచి ఇప్పుడు జరుగుతున్న ఎవరైతే ఉన్నారో 2024 నుంచి 2024 to 26 బ్యాచ్ ఎవరైతే MBA కంప్లీట్ అయ్యి నా జూనియర్స్ నాకు కాల్ చేయడం జరిగింది. కాలేజ్ యాజమాన్ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళు కోర్సు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికెట్స్ అనేది వీళ్ళు బయటికి ఇవ్వట్లేదు. ఏంటని అడిగితే ఏపీ ప్రభుత్వం వంటి ఫీజు రివర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల వీళ్ళు మేము సర్టిఫికేట్స్ ఇవ్వలేమని చెప్పి కాలేజ్ చెప్పడం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఆ రోజు నేను 2 కంపెనీస్ తీసుకొచ్చా, 2 కంపెనీ ఇప్పుడు కూడా అదే భజన చేస్తున్నాడు. ఆ 2 కంపెనీస్ ఏంటో మీకు అందరికీ చెప్తాను. ఒక కంపెనీ వచ్చేసి కియా అంటే మన కార్స్ సంబంధించింది, అది కియా ఒకటి తీసుకొచ్చాడు. తర్వాత అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ పెద్ద తీసుకొచ్చాడండి, చాలా పెద్దదైన కంపెనీ అది, డైలీ మీరు అందరూ యూజ్ చేసేది. అది జాకీ అండర్వైట్ సంబంధించిన కంపెనీ. అది ఆ జాకీ కంపెనీ. ఆ 2 కంపెనీస్ను పట్టుకొని 2014 నుంచి 2019 దాకా భజన చేశాడు. అలాగే 2024 నుంచి ప్రభుత్వం వచ్చి ఈ రోజు కూడా ఆ 2 కంపెనీస్ని చెప్తున్నాడు ఐటీ మినిస్టర్ అయ్యి. ఈరోజు 2019 నుంచి 23 వరకు ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి వచ్చిన కంపెనీస్, కడప డిస్టిక్లో పెట్టిన కంపెనీస్ TCS, విప్రో, ఇన్ఫోసిస్, మహేంద్ర టెక్, తర్వాత వచ్చేసి పానాసిక్ కంపెనీ, ఎలక్ట్రికల్ మనకు సంబంధించిన ఎలక్ట్రికల్ బాక్స్, సప్లైస్ లైట్స్ అలాంటి అని చెప్పి ఎలక్ట్రికల్. అలాగే మనకి గ్రోత్రేజ్ కంపెనీ. అలాగే మన విజయవాడలో డైలీ మనం తిరుగుతామండి MG రోడ్డు, డైలీ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. లెమన్ ట్రీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక మేనిఫెస్టివల్ దాంట్లో ఉన్నది. అలాగా సో మెనీ కంపెనీస్ తీసుకొచ్చారు. అలాగే వైజాగ్ వచ్చి గూగుల్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2023లో మనకి స్టోన్ వేసి ఆ రోజు శంకుస్థాపన జరిగింది. అలాగే మనకి భోగవరం ఎయిర్పోర్ట్ నిన్న జరిగింది, అది కూడా నిన్న దానికి శంకుస్థాపన జరిగింది. ఆ స్టోన్ వేసిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులని ఈరోజు నారా లోకేష్ వాటిని కొబ్బరిగా కొట్టి భజన చేస్తున్నాడు. ఈరోజు యువత అనేది అందరూ కూడా ఆలోచించి జెడ్ వార్ అనేది ఈరోజు కూడా మన వెనకాల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మాకు ఓటు లేకపోయినా కూడా మేము మీ పరిస్థితులని ఏం తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా ఫాలోఅప్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఇవి ఆలోచించి రేపొద్దున రాబోయే స్థానిక ఎన్నికల్లో మనకి అందరూ కూడా దీని గురించి ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నరేష్. అతను ఒక ఆవేదన మీరు అందరూ కూడా వినడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎవరైనా కానీ పథకాలు ఇవ్వాలంటే ఓటున్న వ్యక్తిగా పథకాలు ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పని చదువుకి ప్రాధాన్యత ఇస్తూ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని చెప్పని వారి పిల్లలు చదువుకునేది ప్రోత్సహించే విధంగా పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇందాక సోదరు నరేష్ చాలా కంపెనీలు చెప్పాడు. నిన్న భోగాపురం ఎయిర్పోర్టు, దాన్ని పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, ఆ రామ్మోహన్ నాయుడు కానీ ఎవరైనా సరే ఏ విధంగా మాట్లాడుతున్నారు? గతంలో దీనికి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారన్నారు. శంకుస్థాపనలు చాలామంది చేస్తారు, ఎటువంటి పర్మిషన్ లేకుండా, ల్యాండ్ కూడా కనీసం ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా శంకుస్థాపన చేసి ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసే టయానికి 130 పైన కేసులుంటే కేసులను విత్డ్రా చేయించి ల్యాండ్స్ కూడా అన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, అదేవిధంగా కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి అది 23లో శంకుస్థాపన చేసేటప్పుడు 26లో ఓపెన్ చేస్తానని చెప్పిన మగోడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప చంద్రబాబు లాగా కేవలం శిలాపలకాలకి అదేవిధంగా మాటలు చెప్పే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పడానికి ఉదాహరణ భోగాపురం ఎయిర్పోర్టు. ప్రతి ఒక్కరికి తెలుసు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తిగా కూడా 70 to 80% పైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే
మిగతా 20% కావడానికి ఇప్పటిదాకా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎల్లో మీడియా ప్రచారం చేయదు. వాళ్ళు ఈరోజు నారా లోకేష్ అతని శాఖ ఏంటి, అతను మాట్లాడే మాటలేంటి, అతను ఏం శాఖ, విద్యాశాఖ, దాన్ని పట్టించుకోడు. దాన్ని పట్టించుకోకుండా మిగతా శాఖలన్నిటి మీద కూడా ఇది నా క్రెడిటే అని చెప్తున్నాడు. అందుకనే ఈరోజు డిఎస్సి క్రెడిట్ నీకే వచ్చింది, తప్పనిసరిగా నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హలో, మరొక విద్యార్థిని ప్రణిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. A pleasant morning to one and all, respected dignitaries and my dear fellow friends. As we all know, we gather here to express the concerns, doubts, grievances and negligence of DSC aspirants regarding the recruitment process. Not only DSC aspirants, every student questioning this government. Andhra DSC అంటే ఒక జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే కాదు, లక్షలాది మంది యూత్ ఫ్యూచర్ కూడా. నారా లోకేష్ గారు యూత్కి చాలా హోప్స్ అనేవి ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరం వచ్చి క్వశ్చన్స్ చేయడం అండ్ ట్రాన్స్పరెన్సీ కావాలి, మాకు డిలేస్ వద్దు అని ప్రతి ఒక్కరు గవర్నమెంట్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అండ్ నారా లోకేష్ గారు ఆయన స్పీచ్లో చెప్పినట్టు 5 yearsలో 20 lakhs జాబ్స్ అనేవి ప్రామిస్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే 2 yearsలో 8 lakhs జాబ్స్ కూడా పెండింగే ఉన్నాయి. అండ్ మరి ఆ జాబ్స్ ఎక్కడ, అండ్ ఆ ప్రామిసెస్ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి అనేది యూత్కి కూడా క్వశ్చన్గా మారిపోయింది. సరే అని చెప్పి నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3,000 ఇస్తా అన్నారు, అండ్ అది కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్స్ ఏం అడుగుతున్నారంటే వి నీడ్ క్లియర్ టైం లైన్ అండ్ యాక్షన్ అని చెప్పి అడుగుతున్నారు. అండ్ చాలామంది జెన్జీస్ చాలా లేజీ, ఇంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, అది ఇది అని చెప్పి అంటారు. కానీ ఇంట్లో ఉండడం ఎంత కష్టం అనేది వీళ్ళకి తెలియదు అనమాట. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, హార్డ్ వర్క్, ఫ్యూచర్ అన్నీ జాబ్ రిక్రూట్మెంట్ మీదే ఉంటాయి కదా. సో ఎవ్రీ వన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫార్వర్డ్. And one last thing, promises inspires words, performance inspires trust. Don't give us excuses, give opportunities. If you think Gen Zs are cockroaches, then we Gen Zs, we hail the country. Jai Hind. చక్కగా ప్రణితి తన యొక్క ఆవేదన తెలియపరిచింది. ఏదైతే యువత చదువుకున్న తర్వాత ఖాళీగా ఉంటే లేజీగా ఉంటారు, అసలు ఖాళీ అనేది ఉండలేమనే పరిస్థితిలో మాట్లాడడం, ఈ ప్రభుత్వం మాటలకు పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఉద్యోగాలు లేవు. మన అమరావతిలో ఏదైనా ప్రాజెక్ట్ ఒకటనే వచ్చిందా? మన పక్కనే కదా అమరావతిలో ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఇంతవరకు. దాదాపు 25 నెలలు పూర్తయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏం చెప్తారంటే ప్రతిరోజు సూటు బూట్ వేసుకొని మనకు ఆ కంపెనీ వచ్చేసింది, ఈ కంపెనీ వచ్చేసింది అని చెప్తుంటారు. ఏ కంపెనీలు ఈరోజు ప్రారంభించినా శంకుస్థాపన చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇది వాస్తవం. ఇది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరులు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు జంజీ సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, అలాగే చదువుకునేటటువంటి వారందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పని, ఈ ప్రభుత్వం సరిగా పరిపాలించాలని చెప్పని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో 3-4 తేదీల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ మూలంగా ఎఫెక్ట్ అయినటువంటి విద్యార్థులు, అలాగే డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, దీంతోపాటు ఆడబిడ్డ నిధి, ఈ 4 కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచలేదు అనే ఉద్దేశంతో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పెద్ద ఎత్తున యువతని భాగస్వాములు చేస్తూ, విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తూ, నిరుద్యోగ యువకుల్ని భాగస్వాములు చేస్తూ ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి సభ ఏది అంటే పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు, రేపు ఎల్లుండి కార్యక్రమాలు అయితే ఒకరోజు ముందుగానే తీసుకుని
ఫీజు రియంబర్స్మెంట్ అవ్వకపోవడం మూలంగా విద్యార్థి లోకం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంది, ఏ రకంగా సర్టిఫికేట్స్ కాలేజీ యాజమాన్యాల దగ్గర పెట్టుకుని ప్రభుత్వము దోబూచులు ఆడుతుందో, ఇబ్బందులు పెడుతుందో ఈరోజు మన ముందు మాట్లాడినటువంటి విద్యార్థులు మాట్లాడారు. ఇంగ్లీష్ని చాలా ద్వేషించారు కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంగ్లీషు మీడియాన్ని ఎంత విధిగా ద్వేషించారనంటే దాన్ని నానా అల్లరి చేశారు. ఈరోజు మన ముందు ఒక విద్యార్థిని మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూసి నేర్చుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. విద్యార్థి లోకం తన చదువులు పూర్తయిన తర్వాత రకరకాలైనటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్తారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా వచ్చి తీరితేనే, మన స్కిల్స్తో పాటు లాంగ్వేజ్ కూడా ఉంటేనే ఖచ్చితంగా మనకి మంచి అవకాశాలు ఏర్పడతాయి. అది ముందుగా గుర్తించినటువంటి వ్యక్తి, అమలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. సమూలమైనటువంటి మార్పులు తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అగ్రస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, చదువులో ముందుండాలి, అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి, ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి, ఆర్థికంగా బలపడతామనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ చేసి దానికన్నా ముందు తల్లికి వందనం, అలాగే తల్లికి అమ్మఒడి, దాన్ని పేరు మార్చారు తల్లికి వందనం అని చెప్పి. అయినా కానీ ఈరోజు అరకొరగానే డబ్బులు పడతా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అవ్వక, సర్టిఫికెట్లు రాక విద్యార్థి లోకం, యువత అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఈ డిఎస్సి మీద ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా ఏ రకమైనటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వంలో నడుస్తుందో దాన్ని నిలదీయాలి, యువతంతా నిలదీయాలి. మీరందరూ రోడ్డు మీకు రావాలని చెప్పి మేము అంటలేదు. మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఫోన్. ఆ ఫోన్ ద్వారా కార్యక్రమాలని, బకాయిల్ని, సిబిఐ ఎంక్వైరీని ఇట్లా రకరకాలుగా మీరు అందరూ కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి 9,500 కోట్ల రూపాయల బకాయిలు అంటే విద్యార్థి లోకం అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంది. ముందడుగు పడేటటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు చూస్తేనేమో స్కాములు నడుస్తూ ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఏమో పెండింగ్ ఉండిపోయింది దాదాపుగా 22 లక్షల మందికి. ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంటే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కానే కాదు, ఇది యువత కార్యక్రమం, నిరుద్యోగుల యువకులకి జరిగినటువంటి అన్యాయం మీద జరిగేటటువంటి కార్యక్రమం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయనటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ర్యాలీల్లో కూడా పాల్గొనాలి. ఈలోపు మీరందరూ కూడా ఫోన్లలో మేము పెట్టినటువంటి సమాచారాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజాల్ని, ఆయన యొక్క వివరణని ప్రజలకి, యువతకి, విద్యార్థులకి తెలియజేసే బాధ్యత మీరు తీసుకుంటే ఖచ్చితంగా మన పోరాటం దిగొచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి కానీ ముందుకు వస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే మన యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల్ని, యువతని, అలాగే అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్ విష్ణు గారు. మీ అమూల్యమైన టైం కేటాయించి విద్యార్థుల్ని, యువతని ఉద్దేశించి మాట్లాడినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఎందుకంటే ఈరోజు కేవలం పొలిటికల్ మీటింగ్ కంటే కూడా ఏదైతే విద్యార్థులు, యువత యొక్క ఆవేదనని ఈ కూటమి ప్రభుత్వాలు తెలియజేసే విధంగా వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇంకొక పాప రుజని ఈరోజు ఈ యొక్క జంజీ గురించి, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. Greetings to all the dignitaries on stage and all my friends. Today I'm here not to be a representative of YSRCP party, but I'm a student. I want to be a voice of lakhs of unemployed people, our youth, whose dreams have been shattered by the actions of which were taken by the TDP party.
The Telugu Desam party has promised us a mega DSC, but wherein they had given us a mega scam. A recruitment process that was supposed to be transparent has been surrounded by a lot of allegations, as we have seen that YS Jaganmohan Reddy sir has clearly told us how it has been delayed and how the things were being wronged in the system. Long-standing safeguards were removed. Confidential work was reportedly handed to the outsourcing staff, and the questions arose when the employee connected to the examination system secured a top rank. The rules of the sports quota were changed during the recruitment and changed back once appointments were completed. This is a genuine mistake of the government which we can clearly understand. My dear friends, this is the high time that we should awake. The Gen Z should talk. Government can build roads, buildings and offices, but we can clearly see that it's destroying a lot of our dreams, our hopes, and our families. They have been depending on us. If the government is not supporting the Gen Zs, if the government is not supporting the youth of the state, I don't know how we're going to go through in life. Today, I especially want to speak on behalf of the Gen Z. We are the future of this country, right? We are the present. The jobs are prepared, the examinations we write, and the opportunities, our dreams are being shattered by this government. Across India, we have seen young people come together to fight on behalf of the students. So it is high time that we should come up, we should talk, we should speak, and we should stand up for our justice. This is not the fight between political parties. This is the time we stand out for ourselves. The unemployed youth which were being tagged has to be removed. The genuine teacher aspirants and every honest sportsman should be given the justice. YSRCP stands firmly for this opportunity, and we have to take this opportunity and stand for ourselves and build our rights. This is not about the political parties. This is about the justice that we are supposed to get. We should stand for it. We should talk on behalf of ourselves. Jai Hind, Jai YSRCP. చక్కగా చెప్పావు నువ్వు. ఏదైతే యువత యొక్క ఆవేదనని నీ మాటల్లో చెప్పావు, అదేవిధంగా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే యువతకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ యువతని మోసం చేయడానికి తప్ప 2014 నుంచి 19 దాకా అదే చేశాడు, 2024 నుంచి ఇప్పటి వరకు కూడా అదే చేస్తున్నాడు. తప్పకుండా మీ యొక్క ఉత్సాహం ప్రోత్సాహం చూస్తుంటే, ఇందాక విష్ణు గారు కూడా చెప్పారు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి ఒక్కరికి చదివించాలని చెప్పిన జగనన్న ఆ రోజు అంత తపన పడితే ఏ విధంగా హేళన చేశారో కూటమి నాయకులు అందరూ మనందరం చూసాం. కానీ ఈరోజు చక్కగా పిల్లలందరూ కూడా ఈరోజు మన విజయవాడ చిట్టినగర్ నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఈరోజు చదువుకోవడానికి అన్ని విధాలు కూడా వాళ్ళకి ముందుకెళ్తున్నారంటే వాళ్ళ ఇంగ్లీష్ కావచ్చు, వాళ్ళ మేధాశక్తి కావచ్చు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపెట్టబట్టి ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు విదేశాల్లో చదువుకున్నారు మన పిల్లలంటే చదువు మీద వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రేమ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, నెక్స్ట్ మరొక విద్యార్థి అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అజయ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేడం గారికి, మైక్ దగ్గర పెట్టుకోండి, మేడం గారికి, ఆసిఫ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇక్కడ యాక్చువల్గా నా పేరు వచ్చేసరికి విజయ్ కుమార్ అండి. నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని. నా క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి MBA, MCOM, PhD రీసెర్చ్ స్కాలర్గా చేస్తున్నాను. యాక్చువల్గా మనకి అజయ్ గారు మైక్ దగ్గర పెట్టుకోండి. నారా లోకేష్ గారు ఎంత అసాధ్యమైన పరిపాలన అందిస్తున్నారంటే ఆయన మంత్రిగా అయిన అప్పటి నుంచి ఆయన మంత్రి అయిన సంవత్సరం తర్వాత
2025 ఎడ్యుకేషన్ ఇయర్ 2025 to 26 ఆ అకాడమిక్ ఇయర్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవ్వాల్సింది లాస్ట్ ఇయర్ 2025లో అక్టోబర్ నుంచి మనకి ఎడ్యుకేషన్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా మనకి ఎడ్యుకేషన్ ఇయర్ అనేది కంప్లీట్ కాలేదు. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మనకి ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇయర్ అనేది కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏస్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చేసరికి ఏప్రిల్ మేలోనే జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ మనకి సర్టిఫికేట్స్ అనేది రాకపోతే ఎంబీఏ అడ్మిషన్స్ అనేవి ఎలా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మనం ఇక్కడ రాజకీయం చేయడానికి కానివ్వండి, రాజకీయం గురించి మాట్లాడడం రాలేదు. కానీ మనం దేనికి సమీకరించబడ్డామంటే డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి, విద్యార్థుల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి మనం పాయింట్స్ రేస్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఏంటంటే ఈ డిఎస్సి ద్వారా మనకి ఎంతోమంది నష్టపోయిన వారు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి ఆ యొక్క స్టూడెంట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు గాజులు, పుస్తెలతాడు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టుకొని వాళ్ళు విజయవాడ వచ్చి ఇక్కడ స్టడీ సెంటర్స్లో అట్లాగా వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళు ఏం చేశారంటే కోచింగ్ తీసుకున్నారు. 1 గంట దాకా చదువుకున్నారు. వారితో పాటు కూడా నేను కూర్చొని చదువుకొని నేను కూడా ఒక రీసెర్చ్లో భాగంగా నేను నా యొక్క వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క వీరికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100కి అవుట్ ఆఫ్ 100 నాకు జాబ్ వస్తుందని చెప్పేసి కన్ఫామ్గా వాళ్ళు ఉన్నారు. తీరా చూసేసరికి ఈ స్కామ్ జరిగేసరికి వాళ్ళ ఆశలన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే వేడి పెనం మీద చల్లటి కూలింగ్ వాటర్ చల్లితే ఏ విధంగా ఆవిరైపోతుందో అదేవిధంగా ఈ యొక్క వాళ్ళ ఆశలు కూడా అడియాసలు అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడుతున్నారు, ఏంటి బాబు ఏంటి ఇట్లా పరిస్థితి, మా పిల్లలు చదువుకున్నారు కానీ వాళ్ళ ఉద్యోగం రాలేదు, ఏంటి బాబు ఏంటి, మేము వాళ్ళల్లో ఉద్యోగం రాలేదనే ఆవేశం, ఆక్రందన, ఈ యొక్క లోన్లు ఎలా కట్టాలి, ప్రతి వారు ఇంటికి వస్తున్నారు, ఇంట్రెస్ట్ కట్టాలి, లోన్లు కట్టాలి అని చెప్పేసి ఇంటికి వస్తున్నారు. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్ ఒక అతను ఉన్నారు. ఆయన వచ్చేసరికి నా యొక్క కమ్యూనిటీలో నుంచి నేను ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఈ యొక్క ఒక టీచర్గా ఉండాలి, నా యొక్క కమ్యూనిటీ యొక్క పిల్లల్ని పైకి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. కానీ ఇక్కడ ఏమైందండి, ప్రతి ఒక్కరు కూడా ఆశించిన విధంగా ఉద్యోగాలు రాకోకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో, ఎవరైతే కాసులు పెట్టారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరగడం ద్వారా మనకి యొక్క యూత్కి మనం ఇప్పుడు పోరాటం చేయకపోతే మరి ఎప్పుడు కూడా మనము ఎన్నడూ కూడాను మన వాయిస్ రేస్ చేయడానికి ఉండదు. అదే విధంగా మనము ఇక్కడ వచ్చేసరికి మన గొంతుని నొక్కడానికి ఈ యొక్క ప్రభుత్వం అనేది మనల్ని కేసుల ద్వారానో వాటి ద్వారానో వీటి ద్వారానో మనల్ని మభ్యపెడుతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఇఫ్ యూ కెనాట్ రైజ్ యువర్ వాయిస్ యూ విల్ బి డినైడ్. ఏంటంటే మీరు ఇప్పుడు వాయిస్ రేస్ చేయకపోతే మీరు అణచివేయబడతారు. మీరు లెగాలి, పోరాడితే కానీ మనకి కావాల్సింది దక్కదు. కార్ల్ మార్క్స్ అంటాడు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిసెస్. మీరు ఇప్పుడు మా యొక్క వాయిస్ని నొక్కాలని చూస్తే 10,000 గొంతులై 10,000 పాటలు పాడతాయి. మా యొక్క సహనాన్ని మీ యొక్క అవకాశంగా మార్చుకోకండి. మా యొక్క సైలెన్స్ని మా యొక్క చేతకాంతనంగా తీసుకోకండి. ఈ యొక్క పోరాటం సాగాలి. ఎందుకంటే డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి మనం జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు రద్దు చేయండి. ఒక 90 డేస్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి, థర్డ్ పార్టీ ద్వారా మానిటర్ చేయండి, కెమెరాస్ పెట్టండి, సీసీ కెమెరాస్ పెట్టండి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి, కండక్ట్ చేయండి, ఫెయిర్గా మీరు ప్రాసెస్ చేయండి. మీ మీద గౌరవం పెరుగుతుంది, ప్రభుత్వం మీద గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క డిఎస్సి ద్వారా తీసుకున్న ఈ యొక్క ఇది ద్వారా ఏది అవ్వదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మీరు కంపల్సరీ నేను రిక్వెస్ట్ చేసిన విధంగా 90 డేస్లో ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ న్యూ పోస్టింగ్స్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఈ యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా విజయ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చదువుకున్న
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సాక్ష్యాధారాలతో చూపెట్టాడు, వాటన్నిటికీ కూడా ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది విజయ్. ఎందుకంటే పిల్లలు ఎంతో చక్కగా చదువుకుంటున్నారు, కానీ దానికి తగ్గట్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత విస్మరించి అది వాళ్ళకి పనిచేసిన వాళ్ళకు, వాళ్ళకి అనుచరులకు, అదేవిధంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే చాలా బాధాకరం. అందుకనే యువతంతా మేలుకొని మీరు యొక్క ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పిన కూడా నేను కోరుకుంటూ నెక్స్ట్ విజయ్ భరత్ మాట్లాడతాడని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను 35 డివిజన్ నుంచి వచ్చాను. మన రాష్ట్ర ప్రభుత్వంలో అతిపెద్ద స్కామ్ డిఎస్సి. ఇది డిఎస్సి అని అందరూ అంటారు, కానీ నారా లోకేష్ మాత్రం ఇది దగా డిఎస్సి అని మాత్రం అంటున్నారు. డిఎస్సి మీన్స్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీంట్లో ఏమైతే పోస్టులు అయితే ఉన్నాయో 441 పోస్టులు స్పోర్ట్స్ పోస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు వాళ్ళకి సన్నిహితులతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకోసమే జీవో నెంబర్ 47 ఏదైతే పాతది జీవో నెంబర్ 47 ఉందో దానిని రద్దు చేసి తను కొత్తగా జీవో నెంబర్ 4 దాన్ని సృష్టించి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో అవన్నీ ఇచ్చేయడం జరిగింది. మళ్ళీ అది ఇచ్చేసింది కాక జీవో నెంబర్ 4ని క్లోజ్ చేసి పాతది ఏదైతే ఉందో జీవో నెంబర్ 47 అనేది మళ్ళీ రన్ చేయడం జరిగింది. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీనికి మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారో ప్రతి మనిషికి 3,000 అనేది ఇంతవరకు ఎవరికి ఇచ్చిన దాఖలు లేవు. పేరుకు మాత్రం మీరు ఎలక్షన్కి వచ్చే ముందల మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయో చదువుకున్న వాళ్ళకి మీరు ఫీజు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. 25th పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళకి ఇంతవరకు సర్టిఫికేట్స్ రాలేదు. దీన్ని మీరు కంపల్సరీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఏదైతే ఉందో చర్చకు వచ్చి మాట్లాడుతూ అంటున్నారో నారా లోకేష్ గారు, దయచేసి మీరు చర్చకి రావాలంటే చిత్తశుద్ధితో మీరు రాజీనామా చేసి చర్చకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ విజయ్ భరత్ గారు. ఇప్పుడు కాజా గారు మరొక విద్యార్థి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పొనుగంటి చైతన్య గారు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు, వారికి స్వాగత సుమాంజలి. ఇక్కడ వచ్చేసిన యువత అందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఒక స్టూడెంట్నే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని నోటుకొచ్చిన హామీలు అయితే ఇచ్చారు, నిరుద్యోగ వృత్తి కింద మనిషికి 3,000 ఇస్తామని చెప్పి స్టూడెంట్స్కి హామీ అయితే ఇచ్చారు. హామీ ఇచ్చేసి 3 సంవత్సరాలు అయితే పూర్తయిందండి. 3 సంవత్సరాలకి ఇప్పుడు దాకా అదైతే అమలు అయితే చేయలేదు. మరి ఆ 3 సంవత్సరాలు కలిపి 1,08,000 అయితే రావాల్సినవి ఉన్నాయి. మరి అవి ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి మేము యువత తరపు నుండి ప్రశ్నించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ డిఎస్సి పేపర్ కూడా ఎలాగో లీక్ చేశారు. లీక్ చేసిందే కాక మళ్ళీ 15 లక్షల నుండి 20 లక్షలు దాన్ని అమ్ముకోవడం అయితే చేశారు. ఈ రకంగా మీరు స్కామ్లు చేస్తే ఇంక యువత ఎప్పుడు పైకి వస్తారు? చదువుకున్న వాళ్ళు చాలామంది చదువు కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి ఆటోలు తోలుకునే పరిస్థితి అయితే వచ్చింది ఉద్యోగాలు లేక. సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు వదులుతా అన్నారు. ఇప్పుడు దాకా దాని గురించి ఏం లేదు. ఇంకా అంటే యువత ఓట్లు మీకు కావాలి, కానీ యువతకి మీరు ఏం చేశారనేది మీరు సమాధానం అయితే చెప్పాలి. అదొకటిను యువత గురించి నేను ఇప్పుడు చాలామంది సర్టిఫికేట్లు అయితే కాలేజీలో స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఫుల్ ఫీజు అనేది కడితేనే వాళ్ళకి సర్టిఫికేట్లు అయితే ఇస్తామని అంటున్నారు. స్టూడెంట్స్తో మాట్లాడి మీరు వాళ్ళ యొక్క డిమాండ్స్ని మీరు త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు వెల్లంపల్లి గారికి థ్యాంక్ యూ అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కాజా. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసాం మెగా డిఎస్సి, దగా డిఎస్సి ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలోన నారా లోకేష్ గారు ఉద్యోగాలు కూడా ఏ రకంగా అమ్ముకోవాలి అన్నది ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న నాయకులకి దీన్ని అలవాటు చేస్తున్నారో లేకపోతే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ దగ్గర, కూటమి నాయకుల దగ్గర నేర్చుకునే విధంగా ఈరోజు యువతకి తెలియజేస్తున్నారా అన్నది మనం నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏ ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి పడకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు. ఏంటంటే ఏ పొద్దు అమరావతి డెవలప్మెంట్, కొత్త రాజధాని, 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు, సరిపోదు, మరి ఇంకొక 50,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ చేసే విధంగా ఈరోజు వాళ్ళు ఏ రకమైనగా మోసం చేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ అమరావతి పేరుతోటి, రాజధాని పేరుతోటి దోచుకుంటున్న సంపద ఇంకా వీళ్ళకి సరిపోవటం లేదు. పిల్లల జీవితాలతో కూడా ఆడుకునే పరిస్థితికి ఈరోజు టీడీపీ నాయకులు వస్తున్నారంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 130,000 మంది విద్యార్థులకి డైరెక్ట్గా వాళ్ళ విద్యా అర్హతలను బట్టి, వాళ్ళు స్పోర్ట్స్ అర్హతలను బట్టి ట్రాన్స్పరెన్సీగా 130,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూటమి నాయకులు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడం కానీ, ఆ ఉద్యోగాల గురించి ఏదైనా అవకతవకలు జరిగినాయని ఒక మాట మాట్లాడడానికి కానీ అవకాశం లేకుండా ట్రాన్స్పరెన్సీగా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టి, మీరు జాబ్ క్యాలెండర్ తీస్తాము అని చెప్పి, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి యువతను మోసం చేసి ఈ రకంగా ఒక్కొక్క పోస్టుని 15 లక్షలకి మీరు బేరం పెట్టి అమ్ముతున్నారు అని అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఏ రకంగా కుట్ర పూనుతున్నారు, ఏ రకంగా యువత జీవితాలని నాశనం చేసే విధంగా వీళ్ళు తయారవుతున్నారు అన్నది దయచేసి యువత మాత్రమే దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుని వీళ్ళు కాలు రాస్తున్నారు, మీ ఉద్యోగ అవకాశాలను వీళ్ళు మింగేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు, చదువుకునే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వరు. ఇందాక ఆ పాపను చూశారు, అమ్మాయి ఎంసెట్లోన 1900 అబౌవ్ మార్కులు తెచ్చుకుంటే ఆ అమ్మాయికి ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సీటు రాకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన రాష్ట్రంలో మనం ఉన్నామనంటే దానికి కారణం ఈరోజు ఈ కూటమి నాయకులు ఇంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. గతంలో చదువుకున్న పిల్లలకి, చిన్న పిల్లల అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు, వసతి దీవెన నుంచి, విద్యా దీవెన నుంచి ప్రతి ఒక్కటి విద్య మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా పిల్లలకి మనం ఆస్తి ఏ రూపాన మనం ఇస్తామంటే అది విద్య రూపానే ఇస్తాం. సరైన విద్య కానీ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బతకగలరు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఏ రకంగా ఆయన 5 ఏళ్ళు పాలన చేశారు. కానీ వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది, 2 ఏళ్ళలోనే ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని దోపిడీలు చేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇంకా మనం ఎలా భరించాలి వీళ్ళని అన్నది ఒకసారి యువత ఆలోచించండి. ఎందుకంటే మనం సెంట్రల్ మినిస్టర్ ఏ రకంగా రాజీనామా చేశాడు అన్నది మనం చూసాం. ఏ రకంగా నీట్ పేపరు, పాపం మా పిల్లలు ఎంత కష్టపడి చదివితే నీట్ అవుతుంది అని అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. విద్యార్థులకి అంత కష్టపడి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళ బతుకులు కాల రాసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ లీక్ అయితే ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మెడలు కూడా వంచి ఈరోజు విద్యార్థులందరూ రోడ్డు మీదకి రావటం మూలన ఆ మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలా.
రేపు పొద్దున ఎవరైనా విద్యార్థులు జీవితాలతో ఆడుకోవాలనుకుంటే వాళ్ళకి భయమేయాల, వాళ్ళు భయపడాలి. ఆ రకంగా చేయాలంటే అది ఒక్క విద్యార్థులు, స్టూడెంట్స్, ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. దయచేసి మీరందరూ కామ్గా ఊరుకోవద్దు. ఇలాంటి విషయాల్ని మనం కామ్గా ఊరుకోకూడదు, ప్రశ్నించాలి. తక్షణమే ప్రశ్నిద్దాము. ప్రశ్నిస్తాను అన్న వచ్చిన వ్యక్తి ఏ రకంగా వాళ్ళతో పుసుకొని రాసుకొని తిరుగుతుండడం మనం చూస్తున్నాము. కానీ మనం ఊరుకోవద్దు. దయచేసి మీరందరూ ప్రశ్నిస్తేనే మీ యొక్క హక్కుల్ని మీరు పొందగలరని తెలియజేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. యువతను ఉద్దేశించి చాలా చక్కటి సందేశం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు యువతల్ని, విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు చైతన్య కూడా రావడం జరిగింది. ఎన్నో పోరాటాలు ఈ 2 ఏళ్లలో విద్యార్థుల కోసం అని చెప్పని కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కోసం కావచ్చు, తల్లికి వందనం అని చెప్పని ఇప్పుడు ఏదైతే అమ్మఒడి పేరు మార్చారో దాని గురించి కావచ్చు, ప్రతి దానికి పోరాటాలు చేసి అటు నారా లోకేష్ని, ఇటు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసిన వ్యక్తి చైతన్యాన్ని మాట్లాడుతుందిగా కోరుచున్నాను. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెల్లంపల్లి సీనన్నకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఇక్కడ విద్యార్థులు, యువతే కనపడతా ఉంది. ఎందుకంటే నాకు కొంచెం లేట్ అయింది. డిఎస్సి మీటింగ్ ఇంకో చోట తాడేపల్లిలో మీటింగ్ ఉండటం వల్ల కొంచెం ఇక్కడ రావటం లేట్ అవుతుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రియల్గా జంజీ ఇక్కడి నుంచే కనపడుతుంది. ముందు వెల్లంపల్లి సీనన్న నాయకత్వంలోనే జంజీ రాష్ట్రంలో విజయవాడ సిటీ నుంచే మనం అందరం కూడా కేంద్ర బిందువుగా తయారు చేసుకోవాలా. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అవినీతులు మనందరికీ తెలుసు, పెద్దలందరూ మాట్లాడే ఉంటారు. నేను క్లుప్తంగా చెప్తా ఉన్నా. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అటు ఫీజు రింబర్స్ విషయం కావచ్చు, సంక్షేమ హాస్టళ్ల విషయం కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ విషయం కావచ్చు, చూసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ఇటీవల కాలంలో డిఎస్సి కేంద్రంలో మనం చూసాం. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థులు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. అందరూ అంటూ ఉంటారు ప్రపంచంలో అతి శక్తివంతమైంది ఏంటంటే అనుభవం అని చెప్తూ ఉంటారు. కానీ తాజాగా నిన్న ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్లో మనం చూసాం, అన్నిటికన్నా శక్తివంతమైంది ఏంటంటే అనుభవం కాదు, విద్యార్థుల శక్తి, యువతుల శక్తి ఏంటంటే కూడా మనం అందరం చూసి దాంట్లో మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచిన శక్తి ఎవరికైనా ఉందంటే ఒక విద్యార్థులే. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కానించి మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో ఆందోళనకారులు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం. విద్యార్థులు, యువతుల యొక్క చెందని కోరే లేదు ఎక్కడ కూడా. విద్యార్థులు తాగమే రాయని చరిత్ర లేదు. విద్యార్థులకి, యువతులకి అంత శక్తి ఉందని చెప్పేసి కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఎట్లా తెలియజేశారో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీకేజీలు కావచ్చు, అదేవిధంగా దాంట్లో జరిగిన అవతాకాల మీద విషయం కానీ, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్యాయాల మీద కానీ, 1:1 నిష్పత్తులు జరిగిన అన్యాయాల మీద మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత నెల రోజులుగా నారా లోకేష్ గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక ప్రైవేట్ ఫంక్షన్కి రావటం చూసాం. మన ఏదో తెలుగుదేశం పార్టీ సభలో కూడా మనం అందరం చూసాం. ఏంటంటే చంద్రబాబు, డియర్ జగన్, నేను సవాల్ విస్తున్నా, ఇది 3వసారి నువ్వు ఎందుకు చర్చకు రావట్లేదు అడుగుతా ఉన్నావు. అయ్యా నారా లోకేష్ గారికి నేను ఈరోజు ఒకటే చెప్తున్నా వేదికగా, నువ్వు ఇచ్చే సమాధానం, నీ సవాలుకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, నీకు నచ్చిన వాళ్ళకి నీ స్థాయి తగ్గట్టు మా మంత్రులు వస్తారు, దానికి చర్చకి మేము సిద్ధమని చెబుతా ఉన్నా. నువ్వు లేకపోతే మీ నాన్న దించి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ సమానం చెబుతారు తప్ప నువ్వు ఊరికనే ఒక మంత్రిగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంతో సహా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే అక్రమాలు జరిగాయో ప్రతి ఒక్కటి కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాని మీద ఎందుకు నోరు మెదట్లేదు అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారులు మీరే ఉన్నారు, మేము పదే అడుగుతున్నాం, మీరు ఎటువంటి తప్పు చేయలేదని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరపమని అడుగుతా ఉన్నాం. మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరపట్లా? మీరు ఎటువంటి తప్పులు చేయనప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరపట్లేదని అడుగుతా ఉన్నా. అంతేకాదు దీంట్లో తప్పులు జరిగాయని చెప్పేసి బలంగా అభ్యర్థులు నమ్ముతా ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల తరఫున ఓటే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కట్టక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డబ్బులు కట్టక ఈరోజు స్విగ్గీ జొమాటోలో పనిచేసుకున్న విద్యార్థులు మనం చూస్తున్నాం. అదేవిధంగా డబ్బులు కట్టలేక ఈరోజు తల్లిదండ్రులతో పనికెళ్ళే వాళ్ళు చూస్తున్నాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన గవర్నమెంట్ గురించి ఇక్కడ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చలనం కూడా లే. ఎందుకంటే మీ మిత్రుడే కదా రేవంత్ రెడ్డి గారు కూడా. మీ గవర్నమెంట్ మీద కామెంట్ చేస్తూ ఉంటే కూడా మీకు చలనం లేకుండా ఇప్పటికి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు సుమారు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ అట్లనే ఉన్నాయి. అదిగా ఇస్తా ఇదిగా ఇస్తా అని చెప్పేసి విద్యార్థులు పెడుతున్నారు తప్ప ₹1 ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వేయట్లా. ఇంకో పక్క మేము అధికారం రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేని పక్షంలో ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి కింద ₹3,000 ఇస్తామని చెప్పాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 24 నెలలు అవుతా ఉంది. పైచులకి వెళ్తున్న ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల అంటే సుమారు ₹72,000 బకాయిలు ఈరోజు నిరుద్యోగికి ఇవ్వాల్సిన పని. కానీ మేము అధికారంలోకి వచ్చాం, సూపర్ 6 అమలు చేసాం, సూపర్ 7 అమలు చేసామని పొగడ్బాలు పలుకుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం బహిరంగ సభలు పెడతా ఉంది. దాని మీద చర్చకి రా, డిఎస్సీలో జరిగిన అవతకుల మీద చర్చకి రా, ఫీజు రిమర్స్మెంట్ చర్చకి రా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వేదికగా మీకు చెప్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, 3 అంశాల మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద అవతవకల మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలా, పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బాకీలు విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ దేశాల్లో పోరాటాలు ఇవ్వడం కూడా జరిగింది. 3-4 తారీఖుల్లో అన్ని 175 నియోజకవర్గాల్లో మీటింగ్ హాల్లో సమావేశాలు పెట్టమని చెప్పడం జరిగింది. 6, 7, 8, 9 తారీఖులలో 175 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు రిలే నిరాదీక్షలు చేపట్టడం చేయమన్నారు. 10వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి మెడలు ఉంచే విధంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీ కూడా నిలిచాం. ఇంతటితో ఆగల, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంతకన్నా నుంచి రోడ్లు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జంజీలందరూ కూడా రోడ్లకే పరిస్థితి వస్తుంది. నీ మెడలు వంచుతాం, నిన్ను రాజీనామా చేసే ఉంటారు. రాజీ లేని పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తూ ఉంటాం విషయం కూడా మీకు తెలియజేస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ చైతన్య. డిఎస్సి ఉద్యోగస్తుల కోసం అని చెప్పి పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడ్డాడు. అనేక ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విద్యార్థులకి యువతకి అండగా ఉంటున్న చైతన్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందో 6, 7, 8, 9 తారీఖులు కూడా నిరాధ్యక్షులు కూడా మనం 6వ తారీఖు నాడు మ్యాక్సిమం ఈ 42 డివిజన్లోనే ఉంటుంది. 7వ తారీఖు నాడు వచ్చి మన 35వ డివిజన్లో దీక్షలు పెడతారు. 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు కూడా నిరాహార జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజయవంతం చేయాలి. ముఖ్యంగా 10వ తారీఖు నాడు యువతలందరినీ కలుపుకొని ఏదైతే నారా లోకేష్ చేసిన తప్పుల్ని డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహిస్తారు. అదేవిధంగా మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా మీ అందరి సహకారంతో చక్కగా విజయవంతం కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకి రమ్మను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా దాదాపు 1.5 సేపు ఆయన ఆధారాలతో సహా డిఎస్సి పరీక్షల కోసం మాట్లాడితే ఒక్కదానికైనా సమాధానం చెప్పాడు నారా లోకేష్. ఒక్కదానికైనా కానీ ఇన్ని ఉద్యోగాల్లో అక్రమాలు జరిగితే వాటి గురించి ఏం మాట్లాడకుండా నేను మాట్లాడితే చర్చికి రా, మా ఇంటికి మీ ఇంటికి 200 మీటర్ల దూరం అని చెప్పని ఊరికే
మాట దాటేసే మాటలే తప్ప నారా లోకేష్ క్లియర్గా డిఎస్సిలో అక్రమాలు చేశాడు. అందుకనే ఈరోజు యువతంతా కోరుకునేది ఏంటంటే, ఏదైతే నీట్లో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసింది తెలిసిన తర్వాత అక్కడ విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పిన కోర్టు కూడా అడ్మిట్ అయింది దాంట్లో. అందుకే ఎంక్వైరీ కమిషన్ కూడా వేసింది దాంట్లో. మన హైకోర్టు కూడా డిఎస్సిలో ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో వాటి మీద విచారణ జరిపించాలని చెప్పిన కోర్టే అడిగిందంటే అది నారా లోకేష్ చేసిన తప్పు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. దీన్ని వీటికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. తప్పకుండా డిఎస్సి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలి. ఫీజు రింబర్స్మెంట్ కూడా పూర్తిగా కాలేజీలకు వేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ మీద ఒక అకౌంటబిలిటీ ఉండేది. తల్లి అకౌంట్లో డబ్బులు వేసి యజమాన్యానికి తల్లి డబ్బు కడితే అది జవాబితనం ఉంటుందని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క పథకాన్ని ఆ విధంగా తల్లిల వద్ద తీసుకెళ్తే ఈరోజు మన సర్టిఫికెట్లన్నీ కూడా కాలేజీల దగ్గర ఉండిపోతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వైఫల్యం కాదా అని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఒక్కరోజు ముందు అనుకున్నాం ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పని. యువత చాలా చక్కగా వచ్చారు. విద్యార్థులు వాళ్ళ యొక్క ఆవేదనని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు విద్యార్థి లోకం బయటకు వచ్చిందంటే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి పొట్టకొత్తలో ఉండవని కూడా తెలియపరచుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామని చెప్పి తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ. My name is Rajni. I'm doing my master's in planning in School of Planning and Architecture. I'm here to address the Gen Z which are being unemployed, which are being tagged that we are unemployed, wherein the government is the reason, the important reason that the Gen Z is being unemployed. We are for our exams we struggle, we day and night we read, we study, we try to do our best in our exams. But now when we see this kind of things that the government is doing against the Gen Z, against the young people, is really we don't know what to talk. We have seen how like in Delhi the young people have come, the Gen Zs have come together and did the strike which they have done, and the result was amazing. So as a part of that, maybe it doesn't have to be such huge, but one person comes forward from the youth, talking about it and seeking our rights is very essential at this point of time. So here we are trying to ask for our justice. The injustice which is happening by the government of Andhra Pradesh is really bizarre, and we are here to ask for our rights. We are here to ask for the justice we deserve. Thank you. This is Pranita. I have completed PG. మేము ఈరోజు ఇక్కడ ఎందుకున్నామంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడడానికి జెన్జీస్ తరపున. నారా లోకేష్ గారు లాస్ట్ స్పీచెస్లో ఆయన 5 yearsలో 20 lakhs జాబ్స్ ఇస్తారని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆయన లాస్ట్ 2 yearsలో ఇవ్వాల్సిన 8 lakhs అనేవి మొత్తం పెండింగ్లో ఉండటం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు వరకు జాబ్స్ గురించి ఇలానే చెప్పారు, బట్ దాని గురించి కాకుండా నిరుద్యోగ భృతి ఇస్తాము, 3,000 ఇస్తామన్నారు. అది కూడా కంప్లీట్ పెండింగ్లోనే ఉందన్నమాట. వీ జెన్జీస్ ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ద రైట్ అకౌంటబిలిటీ జాబ్స్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ వన్ థింగ్, వీ ఆల్ నీడ్ జస్టిస్. వీ జెన్జీస్, వీ హెయిల్ ఇండియా. థ్యాంక్ యూ. నా పేరు వైష్ణవి. ఇక్కడ ఇవాళ నా పేరు వైష్ణవి. ఈరోజు ఇక్కడ జెన్జీ వార్ అనే ప్రోగ్రాంలో నేను స్టూడెంట్స్ తరపున మాట్లాడాను. నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమాలని సరిగ్గా చెల్లించట్లేదు. అండ్
వాళ్ళు ఇస్తామన్న ఫీ రియంబర్స్మెంట్ ఇంకా ఎవరికి అందచేయలేదు. ఆల్మోస్ట్ 10,000 crores గవర్నమెంట్ ఇంకా ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాల్సింది ఉంది. అండ్ ఆల్సో చాలామంది స్టూడెంట్స్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ అలాంటి ఎగ్జామ్స్ రాసి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, మేము మంచి కాలేజ్లో ఫ్రీగా చదువుకోవచ్చు అనే హోప్తో ఉంటారు. బట్ ఆ హోప్ మొత్తం ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ పలు కారణాలుగా తీసేసి ఆ హోప్ని తుడిచేశారు. సో వచ్చిన మార్క్స్ కూడా కరెక్ట్గా వేయట్లేదు, మార్క్స్లో కూడా చాలా మార్పులు చేశారు. ఏదైనా అడిగితే నార్మలైజేషన్ అంటారు. సేమ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి ఎలాగ నార్మలైజేషన్లో డిఫరెన్సెస్ వస్తాయి అనే దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే జెన్జీ పీపుల్ ఏం చేయలేరు అంటారు, ఇంట్లో కూర్చొని మేము రీల్స్ చూడడానికి మాత్రమే పనికొస్తామంటారు. కానీ జెన్జీ చేసిన ప్రొటెస్ట్ వల్లే ఇవాళ నేషనల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. అండ్ ఆల్సో జెన్జీ ఏం ప్రూవ్ చేయాలనుకుంటుందంటే, మీరు పాలిటిక్స్ చేస్తున్నారు, అది మా ఎడ్యుకేషన్ని దెబ్బతీస్తుంది, సో అవన్నీ మేము రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాము. సో మా ప్రివిలేజ్, ఎడ్యుకేషన్ అనేది ప్రివిలేజ్ కాదు, అది మా రైట్. మా రైట్ని మేము తీసుకోవడానికి కూడా పోరాటాలు చేయాల్సి వస్తుంది. సో అదంతా మేము ఆపడం కోసమే ఇలాంటి పోరాటాలు చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు బీటెక్ వస్తున్నాను. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాశాను, నాకు 12K ర్యాంక్ వచ్చింది. బట్ నాకు ఫీ రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. రీజన్ వచ్చేసి 9 years బ్యాక్ మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, అది జస్ట్ 1 month లోన్ నిమిత్తం కట్టిన ఇన్కమ్ ట్యాక్స్. దాన్ని ఉద్దేశించి నాకు ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఏంటి ఇది 9 years బ్యాక్ జరిగిన విషయం కదా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతవి చూడాలి, లేదంటే 5 సంవత్సరాల క్రితంవి చూడాలి, 9 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక నెల కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఉద్దేశిస్తూ ఎలా తీసేస్తారు? ఇది మా రైట్ కదా. 12K ర్యాంక్ వచ్చి కూడా నేను ఫ్రీ సీట్లో చదవట్లేదు అంటే ఇట్ హర్ట్స్ మీ అలాట్. అంటే నేను అనుకున్నా మా పేరెంట్స్కి బర్డెన్ తగ్గించవచ్చు అని, బికాజ్ మా అక్కకి చదివించారు, మా అక్కకి డబ్బులు కట్టారు, సో నాకు కూడా కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో యా, యాజ్ అ మిడిల్ క్లాస్ గర్ల్ ఐ వాంట్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. వాళ్ళని నేను చాలా హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నా. నేను మంచిగా ఈ 4 years చదువుకొని మంచి జాబ్ చేసి వాళ్ళకి చేసిన అప్పులన్నీ తీర్చి అవన్నీ చేయాలనుకుంటాం. బట్ ఇప్పుడు మా ఎడ్యుకేషన్కి మళ్ళీ వాళ్ళు అప్పు చేయాల్సి వస్తుంది, కాబట్టి దట్స్ ద ప్రాబ్లం. థ్యాంక్ యూ. పార్టీ అభ్యర్థి పార్టీ వదిలేండి, ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటనేది దాన్ని బేస్ చేసి ఎక్కువసేపు బ్రీఫ్గా చెప్పండి మిగతా వాళ్ళతో, ఓకేనా? అందరూ నమస్కారం అండి, నా పేరు తమ్మిన్ నరేష్. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024 నుంచి మరి ఈరోజు 3 నెలలు అవుతుంది. మరి ఆ రోజు 2023లో నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ వదులుతామని చెప్పారు. ఈరోజు ఎటువంటి నోటిఫికేషన్ వదలకపోవడంతో నిరుద్యోగులతో మా బతుకులతో ఆడుకుంటున్నటువంటి నారా లోకేష్ ఈరోజు తక్షణమే రాజీనామా చేయాలి. అలాగే కౌశల్యం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కౌశల్యం ఈ మధ్యన కొత్తగా ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాడు. దాదాపు 8 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నారా లోకేష్ గారు కౌశల్యం ఎగ్జామ్తో ఎవరైతే క్వాలిఫికేషన్ అయ్యి వాళ్ళందరికీ కూడా లోకేష్ గారు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వబడంతో, అలాగే కౌశల్యం షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అని చెప్పి 15 రోజులకు ఒకసారి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇవ్వడం, దాని ద్వారాగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ఎటువంటి ఇవ్వకపోవడంతో ఈరోజు నిరుద్యోగులకి ఎంతో ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే నారా లోకేష్ గారు నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాలి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మా 2024 నుంచి 2026 వరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఇప్పుడు మా 2024 నుంచి 2026 వరకు ఉన్న మాది ఉన్నటువంటి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్
మా కాలేజీలోకి వెళ్ళి మా సర్టిఫికేట్స్ కంప్లీట్ అయిపోయినాయండి, మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వండి అని చెప్తే కాలేజ్ యాజమాన్యం ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి బకాయిలు చెల్లించబోవడంతో మీ ఫీజు రివర్స్మెంట్ సర్టిఫికేట్స్ వల్ల ఇవ్వడం జరగదని చెప్పి కాలేజ్ యాజమాన్యం చెప్తున్నారు. ఫీజు రివర్స్మెంట్ అలాగే బకాయిలు చెల్లించాలి. అలాగే డిఎస్సి అని చెప్పి పేరుతో మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు డగా డిఎస్సిగా మార్చారు నారా లోకేష్ గారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ గురించి అలాగే జరుగుతుంది, తక్షణమే రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఈరోజు నిరుద్యోగ ఉద్యోగులుగా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరు మీరు ఏం చదువుతున్నారు? నా పేరు మొహమ్మద్ ఖాజా అండి. నేను డిప్లొమా స్టూడెంట్ని. ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది సర్టిఫికేట్స్ కూడా అక్కడే ఇరుక్కుపోయి వాళ్ళైతే ఈరోజు జాబులు లేక ఏం చేయాలో తోచక ఆటోలు అయితే తోలుకునే పరిస్థితి అయితే వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్. అలాంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించి ఆ సర్టిఫికేట్స్ ఇరుక్కుపోయిన వాళ్ళ కాలేజీలో వాళ్ళ సర్టిఫికేట్స్ని ఏదో విధంగా గవర్నమెంట్ అనేది ఆదుకొని వాళ్ళకి సాయం చేసి ఆ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి ఇప్పించేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. అదే స్టూడెంట్కి ఇస్తే వాడు ఏదో ఒకటి చిన్న జాబ్ అయినా చేసుకుని వాడైనా బతికే వాడికి కొట్టైనా ఇదే ఇది. అలాంటిది మీరు అలా పెట్టుకొని అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయాల్లో నిరుద్యోగం ఉన్న యువత కోసము చాలామందికి వాలంటరీ వ్యవస్థ తెచ్చి ఉద్యోగం అయితే కల్పించారు. అలాంటి యువతకి మీరు 10,000 ఇస్తాము జీతం అని చెప్పి ఎలక్షన్లకు ముందు హామీలు ఇచ్చి తర్వాత ఎలక్షన్ అవ్వంగానే యువత చేత మీరు ఓట్లు అయితే వేయించుకొని ఎలక్షన్ అయిన ఎమ్మటే ఆ 10,000 కాదు కదా, ఉన్న ఉద్యోగాలే మీరు తీసేయడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము స్టూడెంట్స్ అయితే దీన్ని ఖండిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జెన్జీ స్టూడెంట్స్తో ఢిల్లీలో ఆల్రెడీ చూపించారు, ఇంకా ప్రత్యేకంగా మేము చెప్పవసరం లేదు. ఆ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చిందంటే ఇంకా చూసుకోండి ఏ స్థాయిలో ఉంటుందో. అందుకని స్టూడెంట్స్ డిమాండ్స్ పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ స్పందించి వాళ్ళ యొక్క డిమాండ్స్ని తెలుసుకొని చాలామంది స్టూడెంట్స్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ చేయక డిస్కంటిన్యూ అయిన స్టూడెంట్స్ ఫుల్ ఫీజు కడితేనే వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాలేజీలో. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? 10th చదివారు, ఇంటర్ చదివారు, డిగ్రీలో 2 years చదివి డిస్కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఫుల్ ఫీజు అంటే ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం లేకే కదా వాళ్ళు చదువు ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూగా చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఫుల్ ఫీజు కట్టాలంటే ఎట్లాగా? వాళ్ళు కట్టలేరు. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికేట్స్ రావా? ఇంకా వాళ్ళు ఏం ఉద్యోగం చేయాలి? ఇంకా వాళ్ళు చదువుకోలేనట్టేనా ఇంకా వాళ్ళకి? అందుకని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి స్టూడెంట్స్ డిమాండ్స్ని మీరు కనుక్కొని వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క డిమాండ్స్ని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.